ఉంది. ఇక్కడ ఏంటి, ఇఫ్ వీ హ్యావ్ స్టేషనరీ పాయింట్స్ 2 or more బట్ దట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీ. ఒకవేళ 2 or more కానీ ఏబీసీ అంటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? యూస్ అదర్ కండిషన్. ఏంటిది ఆ కండిషన్? నేను మ్యాక్సిమా మినిమా 2 వేరియబుల్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఏం లేదంటే ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేట్ చేస్తాము, డబుల్ డెరివేటివ్ చేస్తే ఎల్ వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎం వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు వై 2 times చేస్తే ఎన్ వస్తుంది. మ్యాక్సిమా మినిమా కండిషన్ ఇది. కావాలంటే ఫస్ట్ వీడియోస్లో చూడండి. అప్పుడు కనుక్కున్న తర్వాత ఎల్ గ్రేటర్ దెన్ ఉండి మన కండిషన్ ఏంటిది, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను, ఎల్ అనేది గ్రేటర్ దెన్ ఉండాలి. ఎల్ఎన్ మైనస్ ఎం స్క్వేర్, ఎల్ ఎమ్ ఎన్లు కనుక్కున్న తర్వాత ఎల్ అనే వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉండి ఎల్ఎన్ మైనస్ ఎం స్క్వేర్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0, then that